మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతి చెల్లించడం అనేది దేవుడికి ఎంతో ఇష్టమైనటువంటి విషయం. ఒకవేళ కృతజ్ఞత లేకపోతే అది ఆయనకు అయిష్టం. కృతజ్ఞత కలిగిన వారి జీవితాలు అంతకంతకు వర్ధిల్లుతూ ఉంటాయి. కృతజ్ఞత లేని జీవితాలు చీకటమయమైపోతాయి మరియు అంధకారమయమైపోతాయి అని వాక్యం మనకు పలు విధాలుగా తెలియజేస్తుంది. అయితే నేటి దినాన దేవుని యందు కృతజ్ఞత కలిగి ఉండడం అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఒక చిన్న చరిత్రలో కొన్ని పాఠాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది లూకా సువార్త 17వ అధ్యాయము 18వ వచనం. ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి, అన్యుడు దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చాడు, అనగా దేవుణ్ణి స్తుతించడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చారు. అన్యుడు వచ్చాడు అని ఇక్కడ రాయబడినట్లు చూస్తున్నాం. దాని అర్థం అసలైనటువంటి స్వకీయ సాంపాద్యం కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదనే దాని మరొక అర్థం తెలియపరచబడుతుంది. ఇక్కడ జరిగిన విషయం ఏదనగా, ప్రభువు యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయల మధ్యలో ఒక ప్రాంతం గుండా వెళ్తూ ఉన్నారు. ఆయన వెళ్తూ ఉండగా 10 మంది కుష్టి రోగులు ఆయనకు దూరముగా నిలబడి, బోధకుడా, మేము కుష్టి రోగులం, మాకు ఎక్కడికి వెళ్ళినా స్వస్థత ఉండదు, మాకు ఆరోగ్యం లేదు, మా జీవితాలు ఇక ఇంతే, మీరు దయచేసి మాకు ఆరోగ్యాన్ని కలిగించరా అని దూరం నుండి ప్రభువును వేడుకున్నారు. మమ్మల్ని కరుణించు ప్రభు అని దూరం నుండి కేకలు వేశారు ఆయనకు వినబడినట్లుగా. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి యాజకునికి మీ దేహమును కనపరుచుకోండి అని చెప్పారు. వారు దూరంగా నిలవబడ్డానికి గల కారణం ఏదనగా, మోషే ధర్మశాస్త్రం ప్రకారం లేవి కాండంలో మనం చూస్తాం వీటన్నిటి గురించి. కుష్టి పొడవు ఉన్నవారు అశుద్ధమైన వారుగా, ఊరు బయటన వెలివేయబడిన వారుగా ఉంటారు. మరియు వారి జుట్టు విరబూసుకొని, మేము అశుద్ధులం, మేము శుద్ధంగా లేము, మేము అపవిత్రులమని వారు చెప్తూ ఉండాలి. ఎవరన్నా పొరపాటున ఆ ప్రాంతం గుండా వెళ్తూ ఉంటే వారు దూరంగా నిలబడి మేము అశుద్ధులమని వారి నోటితో వారే ఒప్పుకుంటూ తెలియచేస్తూ ఉండాలి. కారణం, వారికి వచ్చేటువంటి కుష్టి రోగం అటువంటిది. ఇది అశుద్ధతను గూర్చి ధర్మశాస్త్రం నియమించినటువంటి విధి. ఇందును బట్టి వారు దూరము నుండి ప్రభువును చూచి దగ్గరికి రాలేని వారిగా మిగిలి, ప్రభువా మమ్మల్ని కరుణించుము అని కేకలు వేశారు. ప్రభు వారితో ఒక మాట చెప్పారు, మీరు వెళ్ళి యాజకునికి మీ దేహమును కనపరుచుకునుము అని. ఎందుకని ప్రభు యాజకునికి మీ దేహమును కనపరుచుకునుము అని చెప్పారు అని అనగా, యాజకుడు చూసి ఇతనికి అశుద్ధత పోయింది, ఇతడు శుద్ధి చేయబడ్డాడు, ఇతనికి కుష్టి రోగము పోయింది, ఆరోగ్యం వచ్చింది అని యాజకుడు అతని శరీరాన్ని, అతని దేహాన్ని చూచి ఊరి వెలుపటి నుండి ఊరి లోపలికి రావడానికి యాజకుడు తనకు అనుమతినిస్తాడు. అందును బట్టి ప్రభు అన్నారు, మీరు వెళ్ళి యాజకునికి మీ దేహమును కనపరుచుకోండి అని. వారు ప్రభు చెప్పారు కాబట్టి తిరిగి వెళ్తూ ఉన్నారు ఊరు లోపలికి యాజకుని కలుస్తామని. వారు వెళ్తూ ఉండగానే మేబీ నేను అనుకోవడం, వారు వెళ్తూ ఉన్నప్పుడు వారికి ఒక ఆలోచన వచ్చి ఉండొచ్చు. అదేమనగా, మనం కుష్టి రోగులము కాబట్టే మనం ఊర్లోకి రాకూడదని మనలను వెలివేశారే, ఇప్పుడు బోధకుడు మనలను ఊరి లోపలికి యాజకుని కలవడానికి ఆలయం దగ్గరికి వెళ్ళమని చెప్తున్నాడు. మనం ఇప్పుడు అక్కడికి వెళితే మనలను రాళ్లతో కొట్టి చంపివేస్తారు కదా, మనల్ని వారు నెట్టివేస్తారు కదా, మనం ఊరి లోపలికి అడుగు పెట్టడానికి అనర్హులము కదా అని ఆలోచిస్తూ ఉండుండొచ్చు. అయితే అదే సందర్భంలో వారందరికీ దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని కలుగు చేశాడు. నిజమే, నీవు ఊర్లోకి వెళ్ళడానికే నీకు అర్హత లేదు, కానీ ప్రభు మాట చొప్పున నువ్వు ఊర్లోకి వెళ్ళడానికి అడుగు వేసినందు చేత నీకు ఆ అర్హతను నేను ఇస్తున్నాను అని ప్రభు వెనువెంటనే ఆ 10 మంది కుష్టి రోగులకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించారు. ఈ 10 మందిలో ఒక అన్యుడున్నాడు, మిగిలిన 9 యూదులే, ఒకడు సమరయుడు. సమరయులు యూదులు కలిసి సాంగత్యము చేయరు. సమరయులు వేరుగాను యూదులు వేరుగాను ఉంటారు. కారణం, సమరయులు ఇజ్రాయేలీల గోత్రానికి చెందినవాడు, వీరు షోమ్రోను ప్రాంతవాసులు. ఇజ్రాయేలుకు రాజధాని సమరయ. కాబట్టి విగ్రహారాధన ఎక్కువ జరిగేటువంటి ప్రాంతము, దేవునికి అయిష్టంగా ప్రవర్తించేటువంటి వ్యతిరేక జనులు నివసించేటువంటి స్థలము. కాబట్టి యూదులు వారిని అన్ని జనులుగా చూసేవారు, వారిని వాగ్దాన సంతతిగా వారిని అంగీకరించేవారు కాదు. ఇందును బట్టి సమరయులతో యూదులు సాంగత్యము చేయరు. అయితే ఈ 9 యూదులు దేవుని పేరు పెట్టబడి దేవుని
సత్యంలో నడుస్తున్నాము, దేవుని చిత్తానుసారంగా మేము జీవిస్తున్నాము, దేవుని కొరకు మేము బ్రతికి ఉన్నాము, దేవుడి మార్గంలో మేము వర్ధిల్లుతున్నాము, దేవుడు చెప్పకుండా మేమేమీ చేయము, దేవుని ఆశీర్వాదానికి మేము మాత్రమే వారసులు అని చెప్పుకుంటూ తెల్లని వస్త్రాలు ధరించుకొని నల్లని బైబిల్ పట్టుకొని బాహాటంగా గొప్ప పేరు పెట్టుకొని మేము భక్తులమని అనుకునే వీరు తిరిగి ఆయన యొద్దకు రాలేదు. కానీ ఎవరైతే అన్యజనుడిగా వీరి బ్రతుకు మారదు, వీరి జీవితాలు ఇక బాగుపడవు, వీరు దేవుణ్ణి ఎరగరు, వీరి పాపాన్ని విడిచిపెట్టి ముందుకు సాగలేరు, వీరు నరకానికి సిద్ధపరచబడిన వారు అని తృణీకరింపబడుతూ ఉన్నాడు. ఆ సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాత్రం తిరిగి ఆయన వద్దకు వచ్చాడు. ఈ విషయాన్ని మనం చూస్తాం లూకా సువార్త 17వ అధ్యాయము 15వ వచనం నుండి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, ఈ 10 మంది శుద్ధులేరి కారా? ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వాడితో చెప్పాను. ఈ అన్యజనుడు తప్ప దేవుని స్తుతించడానికి తిరిగి వచ్చిన వాడు మరెవ్వరూ లేరు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభు యాజకునికి మిమ్మును మీరు కనపరుచుకోండి అని చెప్పారు. ఈ సమరయుడు గుర్తించాడు, మాకు మా పాపాల నిమిత్తం బలిని అర్పించువాడు, మా దోషాల నిమిత్తం నలగొట్టబడేవాడు, మమ్మను పాతాళములో నుండి నరక మార్గం నుండి నరక బంధకాల నుండి విడిపించి పరలోక రాజ్యానికి చేర్చే విముక్తి దాత నిజమైన యాజకుడు, ప్రధాన యాజకుడు, ఈ రక్షకుడైనటువంటి యేసు ప్రభువే కదా, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చిన స్వస్థపరిచిన బోధకుడే కదా అని ఆ సమరయుడు గుర్తించి వెనుకకు తిరిగి ప్రభు యొద్దకే వచ్చాడు. నన్ను యాజకునికి కనపరుచుకోమన్నావు కదా ప్రభువా, నీవే ప్రధాన యాజకుడువు, నిన్ను మించిన యాజకులు నాకు ఎవరున్నారిక? నీవే నా ఎదుట కనపడుతున్నప్పుడు వేరొక యాజకులు నాకు అక్కర్లేదు, నీవే నా నిజమైనటువంటి నాకు గొప్ప కాపరివే అని ప్రభు యొద్దకు వెళ్ళి ఆయన పాదముల యొద్ద సాగిలపడి ఆ మాటలు చెప్తున్నాడు. అప్పటి వరకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తి తనకున్నటువంటి పాపాన్ని బట్టి, తనకున్నటువంటి దోషాన్ని బట్టి, తనకున్నటువంటి అనారోగ్య స్థితిగతిని బట్టి, అంటరాని క్రియలను బట్టి తాను దూరంగా నిలబడ్డాడు. కానీ ఎప్పుడైతే ప్రభు అతనికి స్వస్థతనిచ్చాడో అతడు దూరంగా నిలబడలేదు. అతడు తిరిగి దేవుని యొద్దకు, దేవుని పాదాల చెంతకు చేరాడు. నా ప్రియ సహోదరులారా, ఈ వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు, ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి సన్నివేశం. ఒకప్పుడు మనం క్షమాపణ లేని వారంగా పాపం బ్రతుకులో బంధకముల్లో ఉగ్రతాపాత్రను చేతపట్టుకొని నరకానికి పాత్రులుగా మార్చబడవలసినటువంటి మనలను ఆయన విడిపించి ఆయన రక్తంతో కడిగి శుద్ధి చేసి మనకంటూ ఒక పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, నూతనమైనటువంటి జీవితాన్ని ఆయన అనుగ్రహించారు. ఇప్పుడు దూరంగా నిలబడక ఆయన యొద్దకు మనము చేరి, ఆయన పాదాల చెంతకు మనం చేరి, ఆయన సన్నిధికి మనము చేరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. కృతజ్ఞత లేని జీవితాలు దేవునికి ఏ మాత్రము ఇష్టమైనవే కాదు. గార్ధబములు కాసుకున్నటువంటి సౌలును సింహాసనం ఎక్కించి ఇజ్రాయేలీల 12 గోత్రముల జనులను పాలించేటువంటి రాజుగా దేవుడు నిలబెడితే అతడు ఏ మాత్రము దేవుని ఎదుట కృతజ్ఞత లేనివాడుగా ఉన్నాడు. ఇస్కరియోతు యూదాను 12 మంది అపోస్తుల్లో ఒక అపోస్తులుడిగా దేవుడు ఏర్పరిచి 12 సింహాసనాల్లో ఒక సింహాసనం నీకు ఇస్తానని ఉన్నత స్థాయిలో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం కొరకు ఎన్నుకుంటే ఇస్కరియోతు యూదా ఆ స్థితిలో కృతజ్ఞత లేనివాడుగా మిగిలిపోయాడు. ప్రభు వారి యందు ఇష్టం లేనివాడుగా ఉన్నాడు. ఈ సమరయుడు దేవుని యొద్దకు తిరిగి వచ్చాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ. ప్రభువా, నీ కటాక్షం లేకపోవడం చేత, నీ వంటి కరుణ చూపించేవారు లేకపోవటం చేత, నీ వంటి దయా దాక్షిణ్యపూరుడు నాకు ఇప్పటి వరకు దొరకపోవటం చేత నేను ఊరి బయటే వెలుపటే పాపంలోనే రొచ్చులోనే వెలివేయబడిన వాడుగానే బంధకాల్లోనే సాతాను ఆలోచనలోనే అదే వ్యసనాల్లో, అదే వ్యభిచారంలో, అదే మాదక ద్రవ్యాల చీకటి క్రియలలో, దొంగతనాల్లో, అబద్ధాల్లో, బూతులు సరస్సూక్తులైనటువంటి శపితమైనటువంటి అనుభవాల్లో, అన్యాయము, మోసము, ప్రేమలేనితనము, గొడవలు, కల్లాలు, అల్లర్లు, ఆటపాటలు, చీకటి బంధకాల్లోనే నేను మిగిలిపోయాను. నేడైతే నీ కరుణను చూచి, నీ వాత్సల్యతను చూచి, నీ పిలుపును చూచి, నీవిచ్చినటువంటి ఈ స్థితిని బట్టి నీ యొద్దకు నేను చేరాను ప్రభువా. నన్ను ఎవరూ ఎన్నుకోలేదు, నన్ను ఎవరు దగ్గరికి రానివ్వలేదు, నన్నెవరూ హత్తుకోలేదు. నీవైతే నన్ను స్వస్థపరిచావు, నీ యొద్దకు రావడానికి నాకు అనుమతినిచ్చావు, నా యొద్దకు రమ్మని కృతజ్ఞత కలిగి ఉండమని, నిన్ను మహిమపరచడానికి నాకు ఈ కృపనిచ్చావని ఈ అన్యుడైనటువంటి సమరయుడు ప్రభు యొద్దకు తిరిగి వచ్చాడు. ఒకప్పుడు ప్రజగా ఉండక నేడు ప్రజలమైతిమి. ఒకప్పుడు పాపములో చచ్చిన వారముగా మనం ఉండగా ఆయన జీవపు వాక్యము, ఆయన పరిశుద్ధ రుద్రము మనలను జీవింపచేసి పవిత్రులుగాను పరిశుద్ధులుగాను, ఆయనకు నూతనమైనటువంటి సమూహముగాను, ఆయన పేరు పెట్టబడినటువంటి సమాజంగాను ఆయన మనలను చేసి ఉండగా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన సన్నిధిలో, ఆయన పాదాల చెంతకి చేరడం అనేది ఎంతో ఉన్నతమైనటువంటి విషయం. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఆయనను స్తుతించడానికి,
ఆయనను ఆరాధించడానికి ఏమాత్రం వెనుకడుగు వేయక ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన సన్నిధికి రావడానికి జ్ఞప్తికి ఉంచుకొని పరిశుద్ధ దినమును, పునరుద్ధానపు దినమును, విశ్రాంతి దినమును ఆయనను ఆరాధించడానికి, ఆయనను స్తుతించడానికి మొట్టమొదట పీటను వేసి ఆయనకు సమయాన్ని, కాలాన్ని అప్పగిస్తాం. ఆయనను మనం మహిమపరిచిన ఎడల ఆయన మనకు మరిన్ని నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి కార్యములు చేటుకు శక్తి గలవాడు. కృతజ్ఞత కలిగిన వారిని అంతకంతకు దీవింపు చేయవాడు ఆయనే. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కనులు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యమైన ప్రతి వారిని మీరు కృపతో జ్ఞాపకం చేసుకుని నిండారుగా దీవించండి. ప్రతి వారు కృతజ్ఞత కలిగి జీవించినట్లుగా సహాయం దయచేయండి. నీవు చేసినటువంటి ప్రతి క్రియను, ప్రతి ఆశ్చర్య కార్యాన్ని, నీ వాత్సల్యతను, నీ దయను, నీ కృపను ధ్యానిస్తూ నీ పాదల చెంత నీ సన్నిధికి తిరిగి వచ్చి నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆరాధించినట్లుగా ప్రతి వారిని మీరు దీవించి నిక్కిన వారి కొదువులను, కొరతలను తీసి సకల సమృద్ధిని దయచేసి వారి కార్యాలను సఫలపరిచి నీ మహిమ కొరకు వారిని నిలబెట్టి ఆశీర్వదించి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.